హాయ్ హలో నమస్తే, నేను మీ నాగేందర్. ఈరోజు మనము తెలంగాణ రాష్ట్ర గిరిజన నాయకురాలు మరియు గిరిజన గొంతు, అడవి బిడ్డ, ధైర్యానికి చిరునామా, న్యాయానికి నిలువెత్తు రూపం, సమ్మక్క సారక్క ఆశీర్వాదంతో ప్రజల నుంచి వచ్చిన నాయకురాలు మన సీతక్క ఎలియాస్ ధనసరి అనసూయ. తాను 1971 జూలై 9వ తారీఖున సమ్మక్క సారే అనే దంపతులకు జన్మించింది. వరంగల్ డిస్టిక్ జగ్గన్నపేట గ్రామంలో జన్మించింది. తనకు సోదరుడు కలడు. తన పేరు సాంబయ్య. 1986లో 13వ ఏట అన్నంలో పురుగులు వచ్చినందుకు హాస్టల్ వాట మీద తిరుగుబాటు చేసింది. 13వ ఏట నుంచే నాయకత్వ అలవాట్లు అబ్బినవి. 1988లో దళంలో చేరింది. దళితుల కోసం, ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం పాటుపడింది. 1989లో తాను అనుకోకుండా అరెస్ట్ అయింది. అరెస్ట్ అవడంతో జైలు పాలైంది. అప్పుడు తన 10వ తరగతిలో ఉన్న సప్లిమెంటరీ హిందీ పరీక్షను రాసి 10వ తరగతి ఉత్తీర్ణురాలైంది. తన మేనబావ కోసం దళంలో చేరింది. తన పేరు అప్పుడు సీత అని పేరు మార్చుకున్నది. అప్పటి నుంచి సీతక్క అని పిలవడం మొదలుపెట్టారు. వారిద్దరూ అడవి గిరిజన సాంప్రదాయ ప్రకారం వివాహం చేసుకున్నారు. వారికి ఒక మగబిడ్డ జన్మించాడు. తన పేరు ప్రతిఘటన అని పెట్టారు. తర్వాత తీసుకువచ్చి ములుగులో తన విద్యాభ్యాసం కోసం తనను ములుగులో ఉంచారు. అప్పుడు తన పేరు సూర్యగా మార్చారు. 1996లో పోలీసులకు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసి అప్పటి నుంచి ప్రతి మహిళతో కలిసి ఐటీడీఏ అనే సంస్థను స్థాపించింది. 3500 జీతానికి ఉద్యోగంలో చేరింది. తోటి వారితో కలిసి పొదుపు చేయటము మరియు డబ్బులు సంపాదించటము ప్రతి ఒక్కరికి నేర్పించింది. టీడీపీ ప్రభుత్వం వారికి ఆసరగా ఉండి వారికి జమ చేసి వారికి జీవనోపాధి మరియు అన్ని విధాలు ఉపయోగపడేలా నారా చంద్రబాబు నాయుడు గారు టీడీలో తన పనితనం చూసి తనను లీడర్గా ఎంచుకున్నారు మరియు లీడర్గా అపాయింట్ చేశారు. గిరిజనులకు సేవ చేసుకుంటూ 1999లో టీడీపీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో టీడీపీలో చేరింది. చేరి ఇంటర్మీడియట్ సిఈసి బ్యాచులర్ ఆఫ్ లా పూర్తి చేసింది. 1999లో టీడీపీలో చేరి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించగా తనకు నిరాకరించారు. కొన్ని అవాంతరాల వల్ల తనకు నిరాకరించారు. 2004లో ములుగు నియోజకవర్గం నుంచి పోటీ చేసింది. కానీ అనుకోకుండా వీరయ్య అనే కాంగ్రెస్ నాయకుడి మీద ఓడిపోయినది. 2009లో టీడీపీ నుంచి మళ్ళీ పోటీ చేసింది. వీరయ్య మీద 10,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. అప్పుడు టీడీపీ అధికారం కోల్పోయినది. కాంగ్రెస్ పాలన నడుస్తున్నది. అప్పుడు నాయకుడైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనకు ఏ విధంగా సాయం చేయకపోవడంతో తను ఎంతో ఇబ్బందులు పడింది. కానీ తన నాయకుడైన నారా చంద్రబాబు నాయుడు గారు ధైర్యం ఇస్తూ ములుగు నియోజకవర్గంలో ఉంటూ ప్రజలకు సేవ చేయమని తాను ఆదేశించాడు. అనుకోకుండా వైఎస్ఆర్ గారు పరమపదించారు. అప్పుడే తెలంగాణ ఉద్యమం మొదలైనది. 2014 ఎలక్షన్లో తెలంగాణ టిఆర్ఎస్ పార్టీకి చెందిన చందులాల్ పై ఓడిపోయినది. 9 ఎలక్షన్స్ లో అదే చందులాల్ పై 2018 ఎలక్షన్స్ లో చందులాల్ పై 23,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. కానీ టిఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నది. అప్పుడు అపోజిషన్ అయిన కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీతక్కకు ఎటువంటి సహాయం అందచేయలేదు. 2020 కోవిడ్ సమయంలో తనకు చాలా ఇబ్బందులు వచ్చాయి. ములుగులో ప్రతి ఒక్కరికి సహాయం అందించే సమయంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏ విధంగా సహాయపడలేదు. అప్పుడు తన చేతులెత్తి ప్రతి ఒక్క నాయకుడిని ప్రాధేయపడింది. కానీ ఏ ఒక్కరూ సహాయం చేయలేదు. తెలంగాణ నుంచి వెళ్ళిన ఎన్ఆర్ఐ సహాయం తీసుకొని ప్రజలందరికీ సహాయం చేసి తన భుజాలపై తన నెత్తిపై పెట్టుకొని ఆ నిత్యావసర వస్తువులు ములుగు నియోజకవర్గ ప్రజలకు అందజేసింది. ఆహారం అందజేసింది. ఇన్ని సేవలు చేసింది. కానీ తాను ఎన్నో విధాల కష్టపడి గుట్టలు, చెట్లు, పుట్లు అని తిరిగి ప్రజలకు సేవ అందించింది. ఇవన్నీ గమనించిన ప్రజలు 2023లో జరిగిన ఎలక్షన్లో తనకు విజయం అందజేశారు. 33,000 మెజార్టీ నాగజ్యోతిపై విజయం సాధించింది. తన సోదరుడు అయినటువంటి ప్రియతమ ముఖ్యమంత్రి గారు
పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నియమించారు. పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తూ ములుగు ప్రజలకి, ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలకి సేవ చేస్తున్నది. మేడారం జాతర గిరిజన ఆత్మగౌరవం, చరిత్ర, విశ్వాసానికి ప్రతీక. 2 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే అమ్మక్క సారక్క గిరిజన జాతరకు జాతీయ స్థాయి గుర్తింపు పొందేలా కృషి చేసింది. ఈ రోజు వీడియో ఇది, మరియు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై తెలంగాణ, జై హింద్, మేరా భారత్ మహాన్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.